హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిందా, కొనసాగుతోందా, ఎప్పటికీ కొనసాగుతోందా? ఈ మూడు ప్రశ్నలకు ఇప్పుడు ఇదమిద్దంగా సమాధానం చెప్పేవాళ్ళు ఈ ప్రపంచ మొత్తంలో ఎవరూ లేరు, ఇంక్లూడింగ్ ట్రంప్ అండ్ ఇరాన్ అధ్యక్షులు కూడా. ఎందుకంటే యుద్ధం ఎంతకాలం జరుగుతుందో, అసలు యుద్ధం దేనికోసం జరుగుతుందో తెలియకుండా యుద్ధం చేస్తున్నది ఆ రెండు దేశాలు. నిన్న మొన్నటి దాకా శాంతి ఒప్పందాలు అన్నారు, ఒకరికొకరు చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇస్లామాబాద్ లోనే ఇరు దేశాలు కూర్చొని సంతకాల దాకా వెళ్ళిపోయాయి. కాల్పుల విరమణ కూడా అన్నారు. ఆ తర్వాత కొన్ని డిమాండ్లను మేము ఒప్పుకోము, కొన్ని డిమాండ్లను ఒప్పుకుంటామని చెప్పారు. అంతా ఒక కొలిక్కి వస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ జల రవాణా మార్గమైనటువంటి హోర్మోజ్ జలసంధిని ఫ్రీ చేశారు. అంతవరకు ఇరాన్ దాన్ని తన గుప్పిట్లో పట్టుకొని ఉండి మరో దిశలోన అమెరికా సైన్యం మొత్తం అక్కడ మోహరించి ఉన్న నేపథ్యంలో కొద్దిగా రిలాక్స్ చేసి మళ్ళీ చమురు మోసుకొని వస్తున్నటువంటి నౌకలకు కాస్త వీలు కల్పించడంతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి తీసుకున్నాయి. అమ్మయ్య పర్వాలేదు, మనకి ఈ చమురు సంక్షోభం కాస్త పడగలిగాము అని. కానీ అంతలోపలే మళ్ళీ ఇరు దేశాలు క్షిపణుల దాడులు, పరస్పరం ఒకరిపైన ఒకరు భీకరమైనటువంటి ప్రతిజ్ఞలు, ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఇది ఒక యుగో యుద్ధంగా మారిపోయింది. అవసరం కోసం యుద్ధం కాదు, ఇది ఆత్మగౌరవం కాదు, ఇది అహంకారంతో కూడిన యుద్ధంగా మారింది. ఆత్మగౌరవానికి అహంకారానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇరాన్ పైన అమెరికా పదే పదే విరుచుకుపడి దాన్ని సర్వనాశనం చేసేలాగా యుద్ధం చేసి ఇజ్రాయెల్తో జట్టు కట్టి, ప్రధానంగా ఇజ్రాయెల్తో జట్టు కట్టి ఆ రెండు దేశాలు కూడా విరుచుకుపడ్డా కూడా ఒంటి చేత్తో ఇరాన్ పోరాడింది. రక్త గాయాలతో ఇప్పటికీ అది నిలిచే ఉంది. కీలకమైనటువంటి మిలిటరీ నేతల్ని పోగొట్టుకునింది. ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు పోయాయి, దేశ పౌరుల ప్రాణాలు పోయాయి. ఇన్ని పోయిన తర్వాత, ఇంత నష్టం తర్వాత ప్రధానంగా యుద్ధం తొలి రోజులోనే, మొదటి రోజులోనే తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమేనీని బాంబులేసి మరీ చంపి పడేశారు ఇజ్రాయెల్ అండ్ అమెరికన్స్. ఆ నష్టాన్ని ఒకవైపు భరిస్తూనే కూడా అయ్యింది. కానీ కనీసం మనం ఒక ముందడుగు వేసి శాంతి చర్చలకు పోదామనుకున్నా కూడా వీలు కాని పరిస్థితులు ఎవరి వలన తలెత్తుతున్నాయి? ఇరానే మొండిగా ఉంటుందా? ఇజ్రాయెల్ అడ్డుపడుతోందా? అమెరికా అంతకంతటికి కూడా టెంపరితనంతో ట్రంప్ తాను పట్టిన కుద్దెలకు మూడే కాళ్ళు అంటున్నారా? ఏం జరుగుతుంది? ఎందుకింత పీఠముడి, ఎందుకింత ప్రతిష్టంభన? ఇదే ఇప్పుడు అంతర్జాతీయంగా అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న, సమస్య. సో ఇక్కడ కేవలం ఇరాన్ అమెరికా యుద్ధంగా కాకుండా ఇది ఎలా మారిపోయిందంటే, ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేసే రెండు సముద్ర ద్వారాల సంక్షోభంగా తాజాగా ఏమైపోయింది? ఇంతవరకు కేవలం హోర్మోజ్ జలసంధిని మాత్రమే వాళ్ళు కాస్త అడ్డుకున్నారు. ఒక్క హోర్మోజ్ జలసంధిని అడ్డుకున్నందుకే ఆసియా దేశాల్లో కావచ్చు, మిగిలిన ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, చమురు సంక్షోభం వచ్చేసింది. ఇండియాలోనూ పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, డీజిల్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ ధర పెరిగిపోయింది. ఒకానొక సందర్భంలో పెట్రోల్ కూడా దొరకనటువంటి ఒక విపత్కర పరిస్థితిలోన మనం ఉండిపోయాం. వీటన్నిటికీ కారణం హార్మోజ్ జలసంధి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం ఉండడమే. ఆ ఉద్రిక్త వాతావరణానికి కారణం ఇరు దేశాల మధ్య యుద్ధమే. ఎక్కడో యుద్ధం జరిగితే మనకేందుకు ఈ విపరీతం, మనకెందుకు వచ్చింది ఈ ఇబ్బందులు అనుకోవడానికి వీలు లేదు. అదేదో అంటారు కదండి, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టు ఇరాన్ అమెరికా యుద్ధం మన చావుకు వచ్చింది. పోనీ ఇప్పట్లో ఇదేమైనా ఆగుతుందా అంటే ఇప్పట్లో ఇది ఆగేలాగా లేదు. యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తాజాగా ఇరాన్ అధ్యక్షుడు చెప్పారు. మేము యుద్ధం ఆపము, మీరేం చేస్తారో చేసుకోకండి, అమెరికాను మేము నమ్మే ప్రసక్తే లేదు అని. ఎందుకంటే అమెరికా క్షిపణుల దాడులు ఎక్కువ చేసేసింది. మరి అమెరికా ఎందుకు దాడులు ఎక్కువ చేసిందంటే ఇరాన్ కూడా ఊరుకుండట్లేదు. ఎక్కడ మళ్ళీ సమస్య మొదలయ్యింది? చల్లారిన సమస్య మళ్ళీ ఎందుకు రగులుకొనింది అంటే, హార్మోజ్ జలసంధి వద్ద అమెరికా ఏమనిందంటే, మేము ఇక్కడ ఖచ్చితంగా టోల్ వసూలు చేస్తాము, ఎందుకంటే ఇక్కడ మిలిటరీ పెడతాం, మిలిటరీ ద్వారా మీరు సురక్షితంగా మీ ఓడల రవాణా రాకపోకలు సాగించుకోవచ్చు. మిలిటరీ ఖర్చుల నిర్వహణ కోసం మేము మీ దగ్గర నుంచి కొంత శాతం వసూలు చేస్తాం. దాదాపు 20% అనగానే ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. అంటే హోర్మోజ్ ఒక టోల్ ప్లాజాగా మారిపోతుందా? అక్కడ టోల్ వసూలు చేసేస్తారా? అంటే ఒక్కసారి టోల్ వసూలు చేయడం అంటే కోట్లలో డబ్బులు వసూలు చేయడం అన్నమాట. దానికి ఇరాన్ ఏమనింది,
మా మా జలమార్గం అది, మా దేశం పక్కన ఉంది, తరతరాలుగా మేము దానిపైన ఆధిపత్యంతో ఉన్నాము. మీరెవరు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ కూర్చొని మేము టోల్ వసూలు చేస్తామని చెప్పడానికి ఏమైనా ఉంటే మేమే వసూలు చేస్తాం. ఇప్పటికే అది వసూలు చేస్తోంది, 2% వసూలు చేస్తోంది. వీళ్ళు చూస్తే 20% అంటే అది 2%కే సరిపెట్టుకుంటోంది. పైగా అది తాత్కాలికమని చెప్తుంది ఇరాన్. అమెరికా అలా చెప్పట్లేదు. ఇక పర్మనెంట్గా మేము 20%. అంటే ఏంటి? మధ్యప్రాచ్య దేశాలలోన గుత్తాధిపత్యం సంపాదించుకోవడానికి ఇరాన్ యుద్ధ క్షేత్రాన్ని ఒడుపుగా వాడుకునే ప్రయత్నం అగ్రరాజ్యం చేస్తూ ఉండడం, ఇది చాలా దుస్సాహసం అని చెప్పవచ్చు. ఎందుకంటే ట్రంప్కు చాలా సందర్భంలో చెప్పారు, బాబు నువ్వు ఏ దేశంతోనైనా యుద్ధం పెట్టుకో, ఏమి ఇబ్బంది లేదు, కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పెట్టుకోవద్దు. వాళ్ళు మొదలు పెట్టారంటే ముగించరు, అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పినా కూడా వినకుండా, వింటే అతను ట్రంప్ ఎందుకు అవుతాడు? వినడు కాబట్టి ట్రంప్ అయ్యాడు. కాబట్టి అతను మొండిగా ముందుకేసిన పరిణామ ఫలితం ఇప్పుడు ఏంటంటే యుద్ధం కొనసాగుతూనే ఉందన్నమాట. అలాగే తాజాగా ఏంటి అంటే హార్మోజ్ జలసంధే మనకు ఇబ్బంది అనుకుంటే ఎర్ర సముద్రం గేట్ అనిపించేటువంటి ఇంకొక మార్గాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి హోతీలు మేము దాన్ని మూసేస్తాము అన్నారు. ఇరాన్కు మద్దతుగా ఆ మార్గాన్ని మేము మూసేస్తాము అన్నారు. 2 మార్గాలు మూసేస్తే ప్రపంచం మొత్తం కూడా చమురు రవాణా స్తంభించిపోతుంది. ప్రపంచం అలా నిలబడిపోతుందంటే ఇంక ఏమి కదిలే పరిస్థితి ఉండదు. అంత ఘోరమైన పరిస్థితి రాబోతోంది. అందుకే ఇక్కడ ఏమన్నారు? డబుల్ లాక్ అన్నారు. ప్రపంచ వాణిజ్యానికి ఒక రకంగా చెప్పాలంటే డబుల్ లాక్ పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎర్ర సముద్రం సూయజ్ కాలువ మార్గం యూరోప్ను కలుపుతుంది. ఈ 2 మార్గాలు ఒకేసారి ప్రమాదంలో పడితే ప్రపంచ సముద్ర వాణిజ్యానికి భారీ ఇబ్బంది ఏర్పడుతోంది. అమెరికా ఇరాన్ పంతం ఎందుకు ఆగట్లేదు? చాలామంది ప్రశ్న. అరే బాబు వీళ్ళకి ఏమొచ్చింది? ఎంతకాలం యుద్ధం చేస్తారు? ఏంటి ఒక పక్కన శాంతి చర్చలు ఇవేమి జరగవా అంటే అమెరికా లక్ష్యం ఏంటి? ఇరాన్ క్షిపణులు నాశనం చేయడం, అది అణు కార్యక్రమాలు చేయకపోవడం. ఎందుకు అది అణు కార్యక్రమాలు చేయకూడదు? అది అణు కార్యక్రమాలు చేస్తే మాకు ఇబ్బంది. అంటే అణువ్యాప్తి ఏదైనా ఉంటే అమెరికా దగ్గరే ఉండాలి, ఇతర ఏ దేశాల వద్ద ఉండొద్దంటే అది ఎలా కుదురుతుంది? అనధికారికంగా పాకిస్తాన్ వద్ద ఉంది, భారత్ వద్ద ఉంది, ఇరాన్ వద్ద ఉంది, ఇజ్రాయెల్ వద్ద కూడా ఉంది. ఆ విషయం తెలుసు అమెరికాకు. అయితే ఇరాన్ వద్ద ఏంటంటే శుద్ధి చేసినటువంటి యురేనియం దాదాపు 400 కేజీల దాకా దానికి స్టాక్ ఉంది. అంటే శుద్ధి చేసిన యురేనియం అంటే అది ఏం చేస్తుందంటే ఏం లేదు, నేరుగా తిరుపతి లడ్డు కట్టినట్టు కట్టేసేయచ్చు. బాంబులు అలా కట్టడం, విసరడం. ఒక్కసారి అణుబాంబు విసిరారంటే అయిపోయింది, దేశం నాశనం అయిపోవడమే. అలాంటి శుద్ధి చేసిన యురేనియంను 400 కేజీలు ఇరాన్ తన దగ్గర పెట్టుకున్న విషయం ట్రంప్కు తెలుసు. అందుకే ట్రంప్ ఏమంటున్నాడు? మీరు శాంతి ఒప్పందానికి రావాలంటే మొట్టమొదట మీ యురేనియంను మాకు అప్పచెప్పండి, మేము దాన్ని డిఫ్యూజ్ చేస్తాము, అప్పుడు మీ వద్ద అణు కార్యక్రమాలు ఏవి ఉండవు. మీరు ఆ ప్రాతిపదికన వస్తే తప్ప మేము ఇంకా రాజీ చర్చ చేసే ప్రసక్తే లేదని ఆయన అంటున్నారు. ఉత్తి పుణ్యానికి మేము ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తాం? ఇరాన్ వాదన. అవును మా వద్ద ఉంది, అది మేమే డిఫ్యూజ్ చేస్తాం. నీ చేతికి ఇచ్చి నువ్వు డిఫ్యూజ్ చేయడం ఎందుకు? అది నేనే చేస్తానయ్యా. ఒకవేళ మీ చేతికి ఇచ్చామే అనుకోండి, మీరు డిఫ్యూజ్ చేయకపోతే, చేశామని అబద్ధం చెప్తే, ఆ యురేనియం కాస్త మీరు చేతిలో పెట్టుకుంటే అప్పుడు మీరు భయపెడితే మేము భయపడాలా? ఇది ఇరాన్ వాదన. మళ్ళీ ఎవరు తగ్గట్లేదు. ఎవరు తగ్గకపోతే మళ్ళీ యుద్ధం ఎలా ఆగుతుంది? అదే ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. సో అమెరికా లక్ష్యం ఇరాన్ క్షిపణి అణు సామర్థ్యాలను బలహీనపరచడం. ఇరాన్ నేరుగా అమెరికాను ఓడించలేకపోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించండి, అమెరికా ఆయుధాలతో దాడి చేస్తుంటే ఇరాన్ ఆయుధాలతో దాడి చేయట్లేదు. తన దగ్గర ఆయుధాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి అది ఏం చేస్తుంది? ఆర్థిక యుద్ధం చేస్తోంది. ఆర్థిక యుద్ధం అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్షియల్ వార్? ఫైనాన్షియల్ వార్ ఏంటంటే కమర్షియల్గా ఇతర దేశాలను చావు దెబ్బ కొట్టడం. అలా చావు దెబ్బ కొట్టినప్పుడు ఆ దేశాలన్నీ కూడా రివోల్ట్ అయి అమెరికా పైన ప్రెషర్ పెంచుతాయి. కేవలం మీ వల్లనే మేము ఇబ్బంది పడుతున్నాము, అదేదో మీరు త్వరగా చేర్చుకోండి రా నాయన అని ఇతర దేశాలు ప్రెషర్ పెడితే అప్పుడు అది దిగి వస్తుంది. ఇది ఇరాన్ వ్యూహం. చూసారా ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నాయి అనేది? అందుకోసమే చెప్పేది, ప్రపంచ యుద్ధం అంటే కేవలం ఒక కారణం పైన ఉండదు. దాని వెనుక సంక్లిష్టంగా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, సమీకరణాలు ఉంటాయి, యుద్ధ విషయాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం మదింపు వేసుకోవాలి, ఆలోచించాలి. సో ఇక్కడ ఏంటి? ప్రపంచ ఇంధన సరఫరాను అస్తవ్యస్తం చేయాలని ఇరాన్ అనుకుంటుంది. నేరుగా అమెరికాను ఓడించడం తనకు చేత కాదు, నిజమేది. అంత బలవంతమైన దేశం కాదు, కానీ దానికి ఉన్న బలం ఒకటి ఉంది కదా,
ఏంటి? హార్మోజ్ జలసంధి. అదొక్కటి చాలు. ప్రపంచ వాణిజ్యానికి ఆయువు పట్టైన మార్గం అంతా కూడా ఎవరి గుప్పిట్లో ఉంది? ఇరాన్ గుప్పిట్లో ఉంది. అది దాన్ని బిగించేస్తుంది. ఎప్పుడైతే ఇరాన్ ఆ ఆయువు పట్టు పైన కన్నేసిందో, దాన్ని గట్టిగా పట్టుకొనిందో, ప్రపంచ దేశాలు ఇప్పుడు విలవిలలాడిపోతూ ఉన్నాయి. సముద్ర మార్గాలు ఈ యుద్ధంలో కీలక ఆయుధాలుగా మారాయి. చూడండి, ఈ సముద్ర మార్గాలే యుద్ధంలోనే కీలక ఆయుధాలు. మనం అనుకుంటుంటాం యుద్ధం అంటే ఏముంది, మిసైల్స్ వదులుతారు, బాంబులు వేస్తారు, బెదిరిస్తారు, రాత్రిపూట యుద్ధం చేస్తారు. అదంతా ఒక పార్శ్వం. రెండవ పార్శ్వం కనిపించని ఇంకో కోణం ఏంటంటే సముద్ర మార్గాలను బంద్ పెట్టడం. మనం ఏవైనా నిరసనలు చేస్తున్నప్పుడు, బంద్ చేస్తున్నప్పుడు రాస్తా రోకో చేస్తాం. చూడండి, నేషనల్ హైవే రాస్తా రోకో చేస్తాం. ఎన్ని బండ్లు ఆగిపోయి ఉంటాయి? వందల వేల బండ్లు ఆగిపోతాయి. ఇక్కడ కూడా హార్మోజ్ జలసంధిని బంద్ చేస్తే కొన్ని వేల వాహనాల నౌకలన్నీ కూడా అక్కడే ఉండిపోతాయి. ఒక్కొక్క నౌక పైన ఎన్నో వేల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఉంటుంది. అవతల దేశానికి పోకపోతే దానికి చమురు ఎక్కడి నుంచి రావాలి? ఇండియా ఎక్కువ శాతం చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ దిగుమతి చేసుకునే చమురులోన దాదాపు 5% ఈ మార్గం గుండానే రావాలి. ఇది ఇక్కడ ఇండియాకు వచ్చినటువంటి ఒక పీఠముది. ఒక ఇండియానే కాదు, పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, చైనా, ఈ దేశాలన్నిటికీ కూడా చమురు సప్లై ఎక్కడి నుంచి అవుతుందంటే ఈ మార్గం నుంచే అవుతుంది. దానిపైన ఇప్పుడు పట్టు బిగిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్టు ఇరు దేశాలు పోటీ పడుతూ ఉన్నాయి. ఇదే ఒక ఇబ్బంది అనిపిస్తే, మనకు ఎలాగో హార్మోజ్ ఉంది, అది ఏమో పాపం వాళ్ళు కాస్తో కూస్తో వదులుతారులే చూడాలి అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఇంకొక చోట బంద్ పెట్టారు. అది ఇప్పుడు కీలకం, తాజాగా జరుగుతున్న పరిణామం. అది ఏంటంటే హూతీలు రంగంలో దిగారు. ఎవరి హూతీలు? వీళ్ళెందుకు రంగంలో దిగారు? ఎవరి తరఫు నుంచి వీళ్ళు పోరాడుతున్నారు? యెమెన్లోన ఇరాన్కు మద్దతుగా హూతీ బలగాలు బాబ్ ఎల్ మాండేబ్ అనేటువంటి ప్రాంతంలో నౌక దిగ్బంధాన్ని ప్రకటించారు. ఈ 2 మార్గాలు బంద్ అయిపోతే తక్షణమే వెరీ నెక్స్ట్ మూమెంట్ మనకు క్రూడ్ ఆయిల్ పైన ధరలు పెరిగిపోతాయి. అదంతా మీకు ఇప్పుడు మ్యాప్లో చూపిస్తాను, చూడండి, మరింత క్లియర్గా మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, 2 సముద్ర ద్వారాల సంక్షోభం ఇప్పుడు మనం ఎదుర్కోబోతున్నాం. ఒకటి వచ్చి హార్మోజ్, ఇప్పటిదాకా నేను చెప్పింది. రెండవది ఏంటంటే బాబ్ ఎల్ మాండేబ్ మార్గాలు. బాబ్ ఎల్ మాండేబ్ అంటే ఏంటి? ఎర్ర సముద్రానికి గేట్వే. ఇది అక్కడ ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుంది. రెడ్ సీ స్టార్టింగ్లో ఉంటుంది. అక్కడ ఇది హూతీలు బంద్ పెడుతున్నారు. యెమెన్లో ఉన్నటువంటి హూతీలు వాళ్ళు ఎవరికి మద్దతు పలుకుతున్నారు? ఇరాన్కు మద్దతు పలుకుతున్నారు. ఎప్పుడైతే అమెరికా ఇరాన్ పైన ఎక్కువసార్లు యుద్ధం చేయడంతో దానికి ప్రతీకగా వీళ్ళేం చేస్తున్నారు? ఈ మార్గాన్ని కూడా మూసేస్తున్నారు. 2 మార్గాలు మూసేయడంతో ఇంకా చమురు సంక్షోభం ప్రపంచంలో మామూలుగా ఉండదు. హార్మోజ్ కీలక మార్గం, గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులకు ఇది ప్రధాన ద్వారం. బాబ్ ఎల్ మాండేబ్ ప్రాధాన్యం ఏంటంటే ఎర్ర సముద్రం, సూయజ్ కాలువ, ఈ 2 కాలువ మార్గం ద్వారా యూరోప్కు కలుపుతుంది. అమెరికా ఇరాన్ పంతం ఏంటనేది ఇందాక మనం మాట్లాడుతున్నాం. అమెరికా అణు క్షిపణి సామర్థ్యాలను అరికట్టే లక్ష్యం, ఇరాన్ ఇంధన సరఫరాలను అస్తవ్యస్తం చేసి వ్యూహం. ఒకటేమో న్యూక్లియర్ వెపన్స్ను, న్యూక్లియర్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలని అమెరికా చూస్తుంటే, మొత్తం ఇంధన సరఫరాలను, క్రూడ్ ఆయిల్ సరఫరా మొత్తాన్ని బంద్ చేయాలని ఇరాన్ ఆలోచిస్తుంది. అప్పుడు హూతీలు రంగంలో దిగి యెమెన్లో హూతీ బలగాలు బాబ్ ఎల్ మాండేబ్లోని నౌకా దిగ్బంధాన్ని వీళ్ళు ప్రకటించారు. ఇవి ఏం చేస్తాయంటే చమురు ధరలపై దుష్ప్రభావం చూపిస్తాయి. 2 మార్గాల్లో అంతరాయం, చమురు, డీజిల్, విమాన ఇంధన ధరలు తక్షణం పెరుగుతాయి. ఎగుమతి దేశాలకు తీవ్ర నష్టం. గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులు దారుణంగా దెబ్బతింటాయి. యూరోప్కు భారీ భారం, ఇంధనం దిగుమతుల వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఆసియా దేశాలపైన విపరీతమైన ఒత్తిడి. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల చమురు దిగుమతుల నిల్వలు, బిల్లులు భారీగా పెరిగిపోతాయి. షిప్పింగ్ రంగానికి కూడా భారీ దెబ్బ. బీమా, భద్రత, రవాణా వ్యయాలు అమాంతంగా పెరిగిపోతాయి. ఇది మొత్తం సినారియో మారబోతోంది. డబుల్ లాక్లోన ప్రపంచ వాణిజ్యం, అటు ఇంధన సంక్షోభం, ఇటు ఆర్థిక ఒత్తిడి 2 కూడా ఏకకాలంలో ఎదుర్కోబోతున్నాయి. మరి ఏంటి మళ్ళీ వీటి ప్రభావం నుంచి తప్పించుకునే మార్గం లేదా అంటే, ప్రస్తుతానికైతే నిస్సహాయంగా మనం చూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ప్రపంచ మార్కెట్లకు ఆల్రెడీ హెచ్చరికలు కూడా ఉన్నాయి. సముద్ర మార్గాలు మూతపడితే షిప్పింగ్ కంపెనీలు ఏం చేయాలి? ప్రత్యామ్నాయం ఒక మార్గం ఉంది. ఏంటి? ఆఫ్రికా చుట్టూ పట్టి వెళ్ళాలి. ఆఫ్రికా చుట్టూ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ సమయం పెరుగుతుంది, ఇంధన వ్యయం పెరుగుతుంది, బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. అలా చేసుకున్నా కూడా మనకు పెట్రోల్ ధరలు గ్యారంటీ పెరుగుతాయి. సో ఇది మధ్యప్రాచ్య యుద్ధమే కాదు, చూస్తుంటే ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ మిడిల్ ఈస్ట్ వార్. చూడ్డానికి అలా కనిపిస్తుంది, కానీ హార్మోజ్, బాబ్ ఎల్ మాండేబ్ 2 అస్థిరంగా మారితే ఇది అమెరికా ఇరాన్ సమస్యగా మారదు.
ప్రపంచ వాణిజ్య ఇంధన భద్రత ద్రవ్యోల్బణాలు ఇన్ఫ్లేషన్ పైన కూడా ప్రభావం చూపి ఇది గ్లోబల్ సంక్షోభంగా మారుతుంది. సో చూద్దాం ఏమవుతుంది అనేది ముందు మనం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే డబల్ లాక్ అమలవుతుంది అనమాట. అది సమాచారం. దట్స్ ఆల్.